పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దారిలో టీవీకే చీఫ్ విజయ్ నడుస్తున్నారా? 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేశారు పవన్ కళ్యాణ్. 2019లో 2 చోట్ల 2 నియోజకవర్గాల్లో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. ప్రధానంగా గాజువాక, భీమవరం స్థానాల్లో జనసేనాని పోటీ చేశారు. కానీ నాటి ఎన్నికల్లో 2 స్థానాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం తమిళనాడులోనూ 2 చోట్ల పోటీకి దిగింది టీవీకే పార్టీ. ఈ నేపథ్యంలో తిరుచి ఈస్ట్తో పాటుగా చెన్నై, పెరంబూర్ నుంచి విజయ్ పోటీ చేయబోతున్నారు. పెరంబూర్లో బలంగా ఉన్నటువంటి పార్టీ డిఎంకే పార్టీ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే గత ఎన్నికల్లో పెరంబూర్లో డిఎంకే పార్టీ గెలుపొందడం జరిగింది. అయితే తిరుచి ఈస్టులో బలంగా డిఎంకేతో పాటుగా ప్రతిపక్ష అన్నా డిఎంకే కూడా కనబడుతుంది. అయితే గత ఎన్నికల్లో తిరుచి ఈస్టులో డిఎంకే విజయం సాధించడం, సో గతంలో 2 సార్లు కూడా తిరుచి ఈస్ట్లో అన్నా డిఎంకే విజయం సాధించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. 2 చోట్ల 2 పార్టీలతో కుస్తీకి సిద్ధమవుతున్నారు విజయ్. ఒక చోట అన్నా డిఎంకేతో ప్రధానమైనటువంటి పోటీ కనబడుతుంది, మరో చోట సో అధికార డిఎంకే పార్టీతో పోటీ కనబడుతుంది. 2 నియోజకవర్గాల ఫార్ములా మాత్రం గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోను చూపించారు. సో పార్టీ పెట్టినటువంటి కొత్తలో సో ఉన్న అన్ని స్థానాల్లో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా సింగిల్గా పోటీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ ఫార్ములాని విజయ్ పాటిస్తున్నారా అనేటువంటి క్వశ్చన్స్ కూడా బలంగా రైజ్ అవుతున్నాయి. సి జోసెఫ్ విజయ్ పెరంబూర్ సి జోసెఫ్ విజయ్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, యాదృచ్ఛికం అనుకోవాలా లేదా ఫార్ములా పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనుకోవాలా అర్థం కావట్లేదు. కానీ సో జనసేనానికి అదేవిధంగా టీవీకే అధినేతకి సేమ్ సిమిలారిటీస్ కలుస్తున్నాయి నియోజకవర్గాల్లో పోటీలోను. సో ఎలా చూడాలంటే పూరే అప్డేట్స్ ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని అయితే రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే అంటే ప్రాంతీయ పార్టీలుగా ఆవిర్భవించినప్పుడు వీళ్ళకంటూ ఒక స్పష్టమైనటువంటి వ్యూహం ఉండాలి. నేను కొన్ని విషయాల్లో కూడా ఇదే అంశాన్ని గతంలో కూడా మనం మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రస్తావించడం జరిగింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు చిరంజీవి 2 చోట్ల పోటీ చేశారు. ఆ 2 చోట్ల పోటీ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గెలవలేక 2 చోట్ల పోటీ చేస్తున్నారా అనే దానికి సంబంధించి కొంత మానసిక స్థైర్యం అనేది పార్టీ శ్రేణుల్లో దెబ్బతింటుంది. అదే విధంగా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరంలో పోటీ చేశారు. దీనివల్ల కూడా అంటే పవన్ కళ్యాణ్ కి ఒక చోట గెలుస్తాను అనేటువంటి నమ్మకం లేదు, అందుకనే అక్కడ పోటీ చేస్తున్నాడు అనేటువంటి అభిప్రాయాలు అప్పట్లో వినపడినటువంటి పరిస్థితి. అదే విధంగా 2021లోనో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి సువేందు అధికారి కూడా నందిగ్రామ్ తో పాటుగా భవానీపూర్ ఎక్కడో పోటీ చేసినట్టున్నాడు. వేరే చోట ఎక్కడో 2 చోట్ల పోటీ చేశారు మమతా బెనర్జీని ఇబ్బంది పెట్టాలని. దీనివల్ల ఏమవుతుంది అంటే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం అనేది దెబ్బతింటుంది. దీనివల్ల పార్టీ కార్యకర్తలు కూడా అంటే తమ నాయకుడు అంటే సోషల్ మీడియాలో వచ్చేటువంటి విమర్శలు కానీ ఇటు నాయకులకు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటువంటి విమర్శలు కానీ ఎదుర్కోవడం అనేది కొంత తలనొప్పి అవుతుంది అనే విషయం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు తమిళనాడు ఎన్నికలకు సంబంధించి కనుక మనం చూసుకుంటే టీవీకే విజయ్, తమిళ వెట్రి కళగం పార్టీకి సంబంధించి కనుక విజయ్ చూసుకుంటే ఇతను కూడా 2 చోట్ల పోటీ చేస్తున్నాడు. పెరంబూరు అలాగే తిరుచి ఈస్ట్ లో పోటీ చేస్తున్నాడు. కాబట్టి దీనివల్ల అటు ప్రతిపక్షాలకు అవకాశం అనేది దొరుకుతుంది. అనవసరంగా రాజకీయ విమర్శలు కూడా కేంద్రం అవుతుంది. అంటే తనకు ఒక నియోజకవర్గం మీద అంటే రాజకీయాల్లోకి రావాలని తను ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేశాడు. ఎట్టకేలకు అతను రాజకీయాల్లోకి అడుగు పెట్టి పార్టీ స్థాపించడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి ముందు నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుని అంటే ఇక్కడ విజయ్ మాటలకు కూడా కొంత పొంతన లేదు అనేటువంటి అభిప్రాయాలు కూడా కొంత వినపడినటువంటి పరిస్థితి. ఎందుకు అంటే అతను మదురైలోనే పోటీ చేస్తానని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు తిరుచికి మారటం, ఆ తర్వాత పెరంబూరుకి మారటం, ఆ 2 నియోజకవర్గాలు ఎంపిక చేసుకోవడం వల్ల అక్కడ డిఎంకేకి అంటే బలం కంటే డిఎంకే దెబ్బ కొట్టడం కంటే కూడా అది డిఎంకేకి బలం అయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అన్నా డిఎంకే ఓటు బ్యాంకులు ఇతను చేల్చడానికి అనేది కూడా కొంత వినపడుతుంది. కానీ వెంకట, ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసినా, ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపొందినా ప్రాతినిధ్యం మాత్రం ఒకదానికే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది రాజ్యాంగబద్ధంగా కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సో ఎలాగోలాగా అసెంబ్లీకి వెళ్ళిపోవచ్చు అనేటువంటి వ్యూహమా ఈ డబుల్ పోటీ?
అయి ఉండొచ్చు, ఖచ్చితంగా అది చెప్పొచ్చు మనం. ఎందుకనంటే అలాగే కొంత అటు అన్న డిఎంకేని ఇబ్బంది పెట్టడానికి కూడా, అయితే డిఎంకేకి అక్కడ రెండు నియోజకవర్గాల్లో డిఎంకే నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఇదే అంశానికి సంబంధించి. కాబట్టి ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, అంటే అతను ఎన్నికల ప్రచారం చేసే విషయంలో కానీ మరి ఎటువంటి అంశాలు ప్రస్తావిస్తాడు అంటే అది ఎట్లా ఉంటుందంటే రెండు కళ్ళ సిద్ధాంతం లాగా మారిపోతుంది. అంటే ఇక్కడ అక్కడ రెండు చోట్ల దెబ్బ, రెండు నియోజకవర్గ మరి అతను అభివృద్ధి చేసే విషయంలో మరి ఇచ్చేటువంటి ఎన్నికల హామీలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చూడాలి. అలాగే రేపొద్దున ఒకవేళ రెండు చోట్ల అతను గెలిస్తే మళ్ళీ ఎక్కడ అంటే ఫైనల్ గా ఎక్కడ ఆగిపోతాడు అనేది కూడా కొంత ఆసక్తిని రేపేటువంటి అంశమే. కాబట్టి దీనివల్ల అటు ఓటర్లలో కూడా కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే 2023 ఎన్నికల్లో కేసీఆర్ కూడా రెండు చోట్ల పోటీ చేసినట్టున్నారు, రేవంత్ రెడ్డి కూడా రెండు చోట్ల పోటీ చేశారు, ఒక చోటే విజయం సాధించారు. కాబట్టి వీళ్ళకి సంబంధించి అంటే విజయ్కి ఆ విషయంలో క్లారిటీ లేదు, అతను ఏది సొంత నియోజకవర్గం అనేటువంటి క్లారిటీ లేదు. కాబట్టి ఇక్కడ క్లారిటీ అప్పుడు అటు ఓటర్లో కూడా మిస్ అయ్యి అతన్ని లైట్ తీసుకునేటువంటి అవకాశాలు కూడా కొంత ఉండొచ్చు. సో కొంతవరకు ఆయన ఇచ్చినటువంటి హామీలో కానివ్వండి, ఆయన మాట్లాడినటువంటి స్పీచ్లో కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. సో అభ్యర్థుల జాబితా ప్రకటించడానికి ముందే టెన్షన్ వాతావరణం కూడా కనబడుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్, ఖచ్చితంగా టెన్షన్ వాతావరణం ఉంటుంది. ఎందుకు అని అంటే అటు బీజేపీ కానీ ఇటు అంటే బీజేపీ అతనికి అనుకూలంగా ఉందా అనేది కూడా కొంత అనుమానం ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే అటు ఎన్నికల సంఘం అంటే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతులు ఇవ్వటం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ బహిరంగ ర్యాలీలకి బహిరంగ సభలకు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల కొంత ఏం జరుగుతుంది అనేది కూడా కొంత అర్థం కానిటువంటి పరిస్థితి. అయితే విజయ్లో గందరగోళం అయితే ఉంది అనేది మాత్రం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే అటు ఎన్నికల ప్రచారంలో లేదంటే బహిరంగ సభలు కానీ పార్టీ ర్యాలీలు కానీ వీటన్నిటికీ సంబంధించి అతను నిర్వహిస్తున్నప్పుడు కూడా ఏదో కాన్ఫిడెన్స్ కనపడటం లేదు, సినిమా డైలాగులు మాదిరిగానే ఉంటున్నాయి తప్ప దీనివల్ల అంటే ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి సందేశం వెళ్ళట్లేదు అనేటువంటి ఒపీనియన్స్ కూడా కొంత వినపడినటువంటి పరిస్థితి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ. మొత్తం మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దారిలో టీవీకే చీఫ్ విజయ్ నడుస్తున్నారా? 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేశారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 2 చోట్ల కూడా ఆయన పోటీ చేశారు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి. ప్రధానంగా గాజువాక, భీమవరం ఈ 2 స్థానాల నుంచి పోటీ చేశారు జనసేనాని. కానీ 2 స్థానాల్లోనూ నాటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం తమిళనాడులోనూ 2 చోట్ల పోటీకి దిగారు టీవీకే అధినేత విజయ్. సో తిరుచి ఈస్ట్తో పాటుగా పెరంబూర్ నుంచి కూడా విజయ్ పోటీ చేయబోతున్నారు. పెరంబూర్లో బలంగా ఉంది డిఎంకే పార్టీ, ప్రెజెంట్ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి. గతంలో పెరంబూర్ నుంచి డిఎంకే పార్టీ గెలిచినటువంటి పరిస్థితి. తిరుచి ఈస్ట్లో డిఎంకేతో పాటుగా ప్రతిపక్ష అన్నా డిఎంకే పార్టీ, ఈ 2 పార్టీలు కూడా బలంగా కనబడుతున్నాయి. అయితే గత ఎన్నికల్లో తిరుచి నుంచి పూర్తి స్థాయిలో డిఎంకే పార్టీ విజయం సాధించింది. గతంలో 2 సార్లు తిరుచి నుంచి అన్నా డిఎంకే విజయం సాధించి గత ఎన్నికల్లో ఓటమి పాలైంది. అంటే ఒక రకంగా చూసుకోవాలంటే తమిళనాడులో అత్యంత కీలకమైన 2 పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే ఈ 2 స్థానాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బలంగా కనబడుతున్నాయి. సో 2 చోట్ల కూడా 2 పార్టీలతో కుస్తీకి కూడా విజయ్ సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. కొంతవరకు ఆంధ్ర, అదేవిధంగా తమిళనాడు ఈ 2 పాలిటిక్స్ కొంతవరకు సిమిలర్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో రెండింటిని ఒకసారి మరి చూసుకున్నప్పుడు అప్పుడప్పుడు యాదృచ్ఛికమైనటువంటి చర్యలు కూడా కనబడుతుంటాయి. నటులు పూర్తి స్థాయిలో పార్టీలు పెట్టడం, అధికారంలోకి రావడం, నటులు పూర్తి స్థాయిలో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం, 1-2 కన్నా శాసనసభ నియోజకవర్గాల్లో పోటీ చేయడం, సో ఓటమి పాలవడం, ఇలాంటి పూర్తివన్నీ కూడా అది యాదృచ్ఛికమైన లేదా ఉమ్మడి రాష్ట్రంగా అప్పుడున్నటువంటి ఆనవాళ్ళైనా కొంతవరకు కనబడుతుంటాయి. తాజాగా మాత్రం విజయ్ పరిస్థితి అలాగే కనబడుతుంది. జనసేనాని పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఎలాంటి ప్రక్రియ అవలంబించారో అలాంటి ప్రక్రియతోనే విజయ్ కూడా ముందుకు వెళ్తున్నారు.